ప్రజా ప్రభుత్వం కొలువైన నెల రోజుల్లోనే అభయహస్తం గ్యారంటీల అమలుకు శ్రీకారం. రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ యనుమల రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి శ్రీ బట్టి విక్రమార్క మల్లు గారు మరియు రాష్ట్ర మంత్రివర్గం చేతుల మీదుగా ప్రజా పాలన ప్రోగ్రాం ప్రారంభం. డిసెంబర్ 28, 2023 నుండి జనవరి 6, 2024 వరకు ప్రజా పాలన దరఖాస్తుల స్వీకరణ. ఈ ప్రజా పాలన దరఖాస్తులో మహాలక్ష్మి, రైతు భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, గృహజ్యోతి, చేయూత గ్యారంటీల లబ్ధి కొరకు అప్లై చేసుకోవచ్చు. ప్రగతి పదం, సకల జనహితం, మన ప్రజా ప్రభుత్వం. నమస్తే, నేను సుజాత. వెల్కమ్ టు మాస్టర్ కీ టీవీ. ఇది సామాన్యుడి స్వేచ్ఛకు సంకేతం. ఇక డీటెయిల్స్ చూస్తే, మత్స్యకారులకు తీవ్ర అన్యాయం జరిగిందంటూ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం జిల్లా కలెక్టరేట్ వద్ద మత్స్యకారులు నిరసన వ్యక్తం చేశారు. సముద్రంలోనే మత్స్య సంపద వేటి జీవనాధారంగా చేసుకుని బ్రతుకుతున్న తమపై ఓఎన్జీసీ, కెయిన్స్ తదితర ఆయిల్ అండ్ గ్యాస్ సంస్థల కార్యకలాపాల వల్ల తీవ్రంగా నష్టపోతుండగా దానికి పరిహారం అందించాల్సిన సాయం ఇవ్వకుండా తమకు అన్యాయం జరుగుతోందని ఆరోపించారు. తమకు అన్యాయం చేస్తే తగిన గుణపాఠం చెబుతామని అగ్నికుల క్షత్రియ సంక్షేమ సంఘం అధ్యక్షులు పెమ్మాడి సాయిబాబా హెచ్చరించారు. మీరు మాకు ఈ నష్టపరిహారం మాకు అందజేస్తారని చెప్పేసి కోరుకుంటున్నాం. మరి ఈ అవకాశం ఇచ్చిన పత్రికా విలేకరులకి మరి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఈ ఆయిల్ కంపెనీ వాళ్ళు ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఒక వారం 10 రోజుల్లో సముద్రంలో మళ్ళీ పైప్ లైన్లు తయారు చేస్తానంటున్నారు, పైప్ లైన్లు వేస్తానంటున్నారు. ఆ పైప్ లైన్లు వేస్తే బోట్లు కూడా వెళ్ళడానికి లేదు. బోట్లు వెళ్ళడానికి లేకపోతే మాకు ఏటాడుకోకపోతే మాకు బతుకు తెరువు లేదు. మా భార్య పిల్లల్ని మేము పెంచుకోవాలి. మరి బోట్లు వెళ్ళలేని పరిస్థితుల్లో మరి ఆ పైప్ లైన్లు ఆపుతారా? మాకు నష్టపరిహారం ఇస్తారా? మాకు అధికారంగా ఈ గవర్నమెంట్ వాళ్ళే మాకు సమాధానం చెప్పవలసిన బాధ్యత ఉంది. మాకు నష్టపరిహారం ఇవ్వకపోతే మేము ఖచ్చితంగా ఎస్ఐనం కానీ అలాగే. కేంద్ర ప్రభుత్వం డ్రైవర్లపై పెట్టిన హిట్ అండ్ రన్ చట్టాన్ని వెంటనే రద్దు చేయాలని డ్రైవర్లు నిరసన చేపట్టారు. పెద్దపల్లి రామగుండంలో డ్రైవర్లు భారీ ర్యాలీ నిర్వహించారు. డ్రైవర్లపై జరిమానాలు, శిక్షల పేరుతో కేంద్ర ప్రభుత్వం మానసిక హింసకు గురి చేస్తుందని లారీ ఓనర్స్ అసోసియేషన్ నాయకులు సదయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. డ్రైవర్లపై కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న నల్ల చట్టాలను రద్దు చేసే వరకు దశల వారీ పోరాటాలకు ఆయన పిలుపునిచ్చారు. పెద్దపల్లి జిల్లా నుంచి ఈరోజు కోల్ బెల్ట్ ఏరియాలో రామగుండంలో లారీ డ్రైవర్లు, అలాగనే ఐఓసీ డ్రైవర్లు, అలాగనే పూర్తి డ్రైవర్లు, ఇంకా ఇతర సంఘాల డ్రైవర్లు, ప్రతి డ్రైవరు ఈరోజు ఈ యొక్క హిట్ అండ్ రన్ కేంద్ర ప్రభుత్వం ఏ చట్టం అయితే తీసుకొచ్చిందో ఆ చట్టాన్ని ఎత్తివేయాలని, వెంటనే దాన్ని రద్దు చేయాలని ఆల్ డ్రైవర్ యూనియన్ పక్షాన మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే దానిలో పొందుపరిచింది 7 లక్షల రూపాయల జరిమానా, 10 ఏళ్ల జైలు శిక్ష. ఏదైతే చట్టము అమలు చేశారో దాన్ని వెంటనే రద్దు చేయాలని డ్రైవర్ల పక్షాన డిమాండ్ చేయడం జరుగుతుంది. ఈరోజు రామగుండం నుంచి పెద్దపల్లి జిల్లా కలెక్టర్ ఆఫీస్ గారికి, కరీంనగర్ నగరంలోని గాంధీ రోడ్డు ప్రాంతంలోని మహిళలు బట్టల షాపులు నడిపే ప్రాంతంలో అత్యధిక శాతం మహిళలు పర్యటించే షాపింగ్ దగ్గర వైన్ షాపులకు అనుమతి ఇవ్వడాన్ని నిరసిస్తూ గాంధీ రోడ్డులోని చిరు వస్త్ర వ్యాపారులు నిరసనకు దిగారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్కు వినతి పత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా సిపిఎం నగర కార్యదర్శి కుడికందుల సత్యం మాట్లాడుతూ, బట్టల వ్యాపారం చేసుకునే 80 కుటుంబాలు గత 30 సంవత్సరాలుగా ఈ ప్రాంతంలో నివసిస్తున్నారని, ఈ ప్రాంతంలో వైన్ షాపు సిట్టింగ్ రూమ్ ఏర్పాటు చేస్తే మందుబావులకు అడ్డాగా మారి వ్యాపారాలు కొనసాగించలేరని ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన షాప్ ఓపెన్ చేసుకోమని అలా మహిళలను పెట్టమని మొత్తం వైన్ షాప్ లో మొత్తం మహిళలను పెట్టమని
పాయింట్స్ ఉన్నారు అడగం మేడం మేము సహకరిస్తాం మరి ఏం చేస్తాం ఆ పొజిషన్ చాలా డేంజర్ మాకు జీవనం పొందుకుంటాం మేడం వీళ్ళని ఏదైనా పోలేదు డిసైడ్ చేసుకుంటాం రెగ్యులర్ హెచ్ఆర్ పాలసీ అమలు చేయాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, ఇతర సమస్యలు పరిష్కారం చేయాలని కోరుతూ సమగ్ర శిక్షా పరిధిలో పనిచేస్తున్న ఉద్యోగులు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పినిపే విశ్వరూప్ ఇంటిని ముట్టడించారు. తమ సమస్యలను పరిష్కరించాలని గత 20 రోజులుగా దీక్షలు చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి విశ్వరూప్ వచ్చే వరకు ఇక్కడ నుండి కదిలే ప్రసక్తే లేదని తెలిపారు. తర్వాత పోలీసుల జోక్యం వివాదం ముగిసింది. పార్ట్ టైం ఉద్యోగుల ఐక్యత, ఎస్ఎస్ఏ ఉద్యోగుల ఐక్యత, ఎస్ఎస్ఏ ఉద్యోగుల ఐక్యత. రోజు 20వ రోజు సమ్మెలో భాగంగా మేము మంత్రి గారి ఇల్లు ముట్టడి కోసం మేము అందరం కూడా ఎస్ఎస్ఏ ఉద్యోగులు అందరూ రావడం జరిగింది. ఇప్పుడు మేము మా యొక్క సమస్యల్ని, మా యొక్క అన్యాయపరమైనటువంటి కోరికల్ని మంత్రి గారికి విన్నవించుకోవడానికి మంత్రి గారి ఇంటికి రావడం జరిగింది. ఆయన మాకు అందుబాటులో లేని కారణంగా ఈవినింగ్ 4కి 5కి వస్తారన్నారు. అప్పటి వరకు కూడా మేము అందరం కూడా ఆ మంత్రి గారి కోసం వేచి ఉండడం జరుగుతుంది. మన మంత్రి విశ్వరూప్ గారి ఇంటి వద్ద మేము ఈరోజు ధర్నాన్ని చేపట్టడం జరిగింది. అదేవిధంగా మేము ఎస్ఎస్ఏలో పనిచేస్తున్నటువంటి అన్ని విభాగాల వారికి కూడా సమన్యాయం జరగాలని, అందరికీ న్యాయం జరగాలని హెచ్ఆర్ పాలసీ మాకు మొన్న బొత్స సత్యనారాయణ గారి మంత్రివర్యులు మాకు ఇచ్చిన హామీ ప్రకారం అంటే హెచ్ఆర్ పాలసీని అమలు చేస్తామని చెప్పేసి మనకి చెప్పడం జరిగింది. అలాగే ఎంటీఎస్ని అమలు చేస్తాం స్లాబ్ల వారిగా అన్నారు. ఇందులో ఏ విధమైనటువంటి దానికి కూడా క్లారిటీ ఎంతవరకు ఇవ్వలేదు. కాబట్టి సమాన పనికి సమాన వేతనం కల్పించాలని కోరుతూ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం జిల్లా కలెక్టరేట్ ఎదుట మున్సిపల్ కార్మికులు ధర్నా చేపట్టారు. గత 14 రోజులుగా సమ్మె చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వానికి ఏమాత్రం పట్టించుకోవడం లేదని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇప్పటికైనా తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని, లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ వర్కర్లు ఈ ప్రభుత్వానికి గుణపాఠం చెప్పి తీరుతారని తెలియజేశారు. మున్సిపల్ వర్కర్ల యొక్క సమస్యల మీద కలెక్టరేట్లో ముట్టడి జరుగుతుంది. ఏ విధంగా ఈ రోజు 14వ రోజు నుంచి మున్సిపల్ వర్కర్లందరూ సమ్మెలో ఉన్నా కానీ ప్రభుత్వం దున్నపోతు మీద వర్షం పడే మాదిరిగానే ఉంది తప్ప వీళ్ళ సమస్యలు తీరుద్దాము, పరిష్కరిద్దాం అన్న ఆలోచన లేకుండా పోయింది. ఈ రోజున అట్టాడుగున ఉన్న దళిత సంఘ, బీసీలు ఎక్కువగా ఉన్న ఈ యొక్క మున్సిపల్ వర్కర్లని నిర్లక్ష్యంగా చూస్తున్నాడు ఈ యొక్క సీఎం గారు. ఎప్పటికైనా ఏదైతే ఈ యొక్క మున్సిపల్ వర్కర్లు న్యాయమైన డిమాండ్స్ పర్మనెంట్ చేయాలని చెప్పని, అదేవిధంగా సమాన పనికి సమాన వేతనం ఇవ్వమని చెప్పని అడుగుతున్నారు. కానీ ఈ రోజు వరకు కూడా సీఎం గారు తాత్కాలికంగా ఏదో పెట్టామన్నట్టుగా చర్చను పిలుస్తున్నారే తప్ప నిజంగా మనస్ఫూర్తిగా వీళ్ళకి న్యాయం చేద్దాము, వీళ్ళకి ఏదో పరిష్కరిద్దాము వీళ్ళన్నది ఆలోచన సీఎం గారికి లేదు. ఈ రోజుకైనా సీఎం గారు యొక్క మొండి వైఖరి వీడి ఏదైతే మున్సిపల్ వర్కర్లో ఏదైతే న్యాయమైన కోరికలు ఉన్నాయి, డిమాండ్స్ ఉన్నాయో వాటిని నెరవేర్చాలని చెప్పని కోరుతున్నాం. అయ్యా ఈ రోజు అనుకుంటున్నారేమో మున్సిపల్ వర్కర్లు ఏం చేయగలరని చెప్పని, రాబోయే కాలంలో 2-3 రోజుల్లో మీరు పరిష్కరించకపోతే చెత్తనంతా తీసుకొచ్చి మీ ఎమ్మెల్యేలు, మినిస్టర్లు ఇళ్ల ముందా చెత్తని డంపింగ్ చేస్తామని చెప్పి కూడా హెచ్చరిస్తున్నాం. ఇదే విధంగా నువ్వు కనుక నిర్లక్ష్యంగా వహిస్తే నీ అవసరమైతే నీ ఇంటికి వచ్చి నీ ఇంటి ముందర కూడా చెత్తను డంపింగ్ చేస్తాం. ఇప్పటికైనా ఏదైతే న్యాయమైన పరిష్కరించాలి, అది పర్మనెంట్ చేయమని అడుగుతున్నాం. ఉదాహరణ చెప్పాలంటే అనేక రంగాల్లో నువ్వు పర్మనెంట్ చేస్తానని చెప్తున్నావు, కానీ మున్సిపల్ రంగం ఎందుకు పర్మనెంట్ చేయట్లేదు? మున్సిపల్ రంగాన్ని నువ్వు ఎందుకని ఈ యొక్క దీంట్లోకి తీసుకోలేదు? ఇది తెలియజేయాలి. అంటే దళిత సంఘాలు, బీసీ సంఘాలు ఉన్నాయి, వాళ్ళు ఏం చెప్పినా మనం చెప్తే భయపడతారనే ఆలోచన ఉందేమో నీకు. నిన్ను గద్దె దించే పని చేస్తాము. ఇప్పటికైనా నువ్వు కనుక ఈ యొక్క డిమాండ్స్ కానీ నెరవేర్చకపోతే నీ సంగతి చూస్తామని చెప్పి తెలియజేస్తున్నాను. రిటైర్ అయిపోయే వాళ్ళు ఉన్నారు ఇందులో. ఇంత అన్యాయమా? మా సమాన పనికి సమాన వేతనం ఇచ్చే వరకు, ఉద్యోగ భద్రత కల్పించే వరకు పోరాడుతూనే ఉంటాం. ఈ జగన్మోహన్ రెడ్డి గారు కానీ, సజ్జల గారు కానీ, బొత్స కానీ, ఆదిమూలపు సురేష్ కానీ వీరి మీద కాదు మా యుద్ధం. మాకు రావాల్సిన కోరికల మీద మేము ప్రభుత్వాన్ని నిలదీస్తాం. వీళ్ళ ప్లేసుల్లో కొత్త వాళ్ళు రేపు ఉంటారు. అప్పుడే మాకు న్యాయం జరగకపోతే వీళ్ళు ఏదో వీళ్ళ మీద పోరాడుతున్నామని, వీళ్ళు బ్యాట్ అయిపోతున్నామని మీడియాలో
వైఎస్ఆర్ జగనన్న శాశ్వత భూ హక్కు భూరక్షణ పథకం ద్వారా 219 భూ పట్టాలను పంపిణీ జరిగింది. భూ యాజమాన్య హక్కులు కల్పించిన వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డికి పట్టాదారులు కృతజ్ఞతలు తెలిపారు. రాజంపేట శాసనసభ్యులు మేడ వెంకట మల్లికార్జున రెడ్డి అన్నారు. రాజంపేట నియోజకవర్గంలోని సుడుంపల్లి మండలంలో వైఎస్ఆర్ జగనన్న శాశ్వత భూ హక్కు భూరక్షణ పథకం ద్వారా పట్టాలు పంపిణీ కార్యక్రమం జరుగుతోంది. ఈ కార్యక్రమానికి రాజంపేట శాసనసభ్యులు మేడ వెంకట మల్లికార్జున రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేశారు. ముందు అమ్ముకునేదానికి లేదు, ఏదైనా అవసరాలు గుర్తించడానికి ఇబ్బందికరంగా ఉండేది. ఈ రోజు ఈ యొక్క వైఎస్ఆర్ జగనన్న శాశ్వత భూ హక్కు మరియు భూరక్షణ పథకం కింద మనం ఎవరికైనా అమ్ముకోవచ్చు. రిజిస్టర్ భూములు లెక్కలే కింద మనం చేసుకోవచ్చు. కాబట్టి ఈ యొక్క పట్టాలు ఇస్తున్నటువంటి 219 మందికి కూడా జగనన్న ద్వారా వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ యొక్క పత్రాలు కూడా అందించబోతున్నాం. కడప పట్టణంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో వైసీపీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కడప పార్లమెంటరీ అధ్యక్షులు మేయర్ సురేష్ బాబు మాట్లాడుతూ ఈ నెల 19వ తేదీన విజయవాడలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భారీ విగ్రహాన్ని ఆవిష్కరించినట్లు తెలిపారు. గత ప్రభుత్వం హామీలు ఇచ్చి మోసం చేసిందని, అలా కాకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలను అమలు చేస్తుందని అన్నారు. వచ్చి ఇన్ని ఏళ్లుగా అందరూ స్వేచ్ఛగా గాలి నీరు పిలుస్తున్నట్టు అంబేద్కర్ చలవలనే ఆయన రాజ్యాంగాన్ని రచించిన దానివల్లనే అలాంటి వ్యక్తి ఈరోజు మాకు బలహీన బడుగు వర్గాలన్నిటి మా అందరికీ కూడా ఎస్సీలకి బీసీలకి ఎస్టీలకి మైనార్టీలు కూడా ఉన్నత పదవులు వచ్చాయంటే దానికి కారకుడు మా జగన్మోహన్ గారు. అంబేద్కర్ గారిని ఆదర్శంగా తీసుకొని దిగువంతి నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆంధ్ర రాష్ట్రంలో పరిపాలన చేసినప్పుడు దళితులకి భూమి లేదు అనే ఆలోచనతో 5,75,000 ఎకరాలు భూమి ఇచ్చి ఎస్సీ సప్లాన్ని అమలు చేసి ఈ రాష్ట్రంలోనే ఆదర్శంగా తీసుకున్నాడు అంబేద్కర్ గారిని. ఈరోజు తన తనయుడు జగన్మోహన్ రెడ్డి గత ప్రభుత్వం మాటలు చెప్పి మాయమాటలు చెప్పి ఓన్లీ గ్రాసిఫ్ట్లో దళిత అంబేద్కర్ గారి విగ్రహాన్ని ఆవిష్కరిస్తున్న అంబేద్కర్ శృతివనం నిర్మిస్తున్నామని గ్రాఫిక్స్లో చూపించి చేసిన వ్యక్తి ఎలక్షన్ మూమెంట్లో. దాని అధికారంలోకి వచ్చిన తర్వాత బీఆర్ గారు అంబేద్కర్ విగ్రహాన్ని విజయవాడలో నడిబొడ్డున కొన్ని కోట్లు విలువ చేసే స్థలంలో 125 అడుగుల విగ్రహాన్ని ఆవిష్కరించేదే కాకుండా అంబేద్కర్ శృతివనం కూడా నిర్మించిన వ్యక్తి ఎవరంటే జగన్మోహన్ గారు. భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా పరిపాలనలో ఎస్సీలకి బీసీలకి ఎస్టీలకి. కడప పట్టణంలోని మున్సిపల్ కార్పొరేషన్ గాంధీనగర్ పాఠశాలలో సంక్రాంతి సంబరాలను పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలు సత్య సుజాతమ్మ ప్రారంభించారు. ముగ్గుల పోటీలు, మ్యూజికల్ చైర్స్, వ్యాసరచన పోటీలు, అలాగే పలు క్రీడాశాలలో గేమ్స్ నిర్వహించి వారికి బహుమతులు ప్రదానం చేశారు. ముందస్తుగా సంక్రాంతిని విద్యార్థులతో నిర్వహించడం చాలా ఆనందంగా ఉందని విద్యార్థులు అన్నారు. బహుమతులు ఇచ్చి మకర సంక్రాంతి శుభాకాంక్షలు. ఈరోజు ఈ సంవత్సరం మనం జరుపుకోవడం జరిగింది. మకర సంక్రాంతి శుభాకాంక్షలు. ప్రతి సంవత్సరం మాకు ఈ సంవత్సరం కూడా మనం 14, 15, 16వ తేదీలో మనం సంక్రాంతి పండుగ జరుపుకోవడం జరుగుతుంది. మకర రాశులు ప్రవేశించిన సందర్భంగా మనం సంక్రాంతి పండుగ జరుపుకుంటాము. మనము దీంట్లో భాగంగా మన 3 రోజుల పండుగ ఇది ప్రకృతికి మనము ఒక జీవ వైవిధ్యం, అన్ని జీవులతో కలిసి జీవించడం, మనకు ఇతర జీవుల పట్ల దయాగుణం, ఇదంతా కూడా ఈ పండుగలో ఉట్టిపడుతుంది. అలాగే దీంతో పాటు మన సృజనాత్మకత తెలియజేసే విధంగా మన ఇంటి ముందు ముగ్గులు కానీ, అలాగే మన బంధువర్గాన్ని అందరినీ పిలుచుకొని, కొత్త అల్లుళ్ళు, అలాగే మన బంధువర్గాన్ని అందరూ పిలుచుకొని అందరూ ఒక చోట గ్యాదర్ అయ్యి సంతోషంగా గడిపేదానికి ఈ పండుగ ముఖ్యంగా ప్రత్యేక. అలాగే మొదటి రోజైన భోగి పండుగ రోజు పిల్లలకి భోగి పండ్లు పోస్తూ వాళ్ళని ఆశీర్వదించడం జరుగుతుంది. భోగి పండ్లు పోస్తారు, చెరుకులు, అలాగే కలకండ, చాకులు ఇలాంటివి వేసి భోగి పండుగలతో చిన్నపిల్లల్ని
ఆశీర్వదించడం జరుగుతుంది. ఇంకా రెండవ రోజైన అలాగే మనం భోగి మంటల్లో మన ఇంట్లో ఉండే పాత వస్తువులన్నీ భోగి మంటలో వేసి కాల్చడం జరుగుతుంది. దీంట్లో భాగంగా మన ఇంట్లో అరిష్టాన్నంతా పోయే విధంగా మన ఇంట్లో పరిశుభ్రత నెలకొనే విధంగా మనలో ఉండే ప్రభుత్వ కార్మికులకు సంక్షేమ ఫలాలు అందించడానికి కృషి చేస్తున్న కార్మికులు ఆన్లైన్ చేసుకునే సమయంలో తమ సిస్టమ్ పెట్టడం వల్ల కార్మికులు పని దినాలు పోగొట్టుకుంటున్నారని ఏఐటియుసి రాజన్న సిరిసిల్ల జిల్లా శాఖ ప్రధాన కార్యదర్శి కడారి రాము ఘాటుగా విమర్శించారు. భవన నిర్మాణ కార్మికులు లేబర్ కార్డు తీసుకోవడానికి ఆన్లైన్ సిస్టమ్ పేర ఆధార్ కార్డు తాము తీసుకోవడం ఆపాలని కోరుతూ రాజన్న సిరిసిల్ల కలెక్టరేట్ కార్యాలయం ముందు ఏఐటియుసి భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కడారి రాములు అధ్యక్షన ధర్నా కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా కడారి రాము మాట్లాడారు. కలెక్టర్ కార్యాలయం ముందు ఈరోజు ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది. భవన నిర్మాణ కార్మికుల గతంలో ఎన్నో ధర్నాలు చేసి వాళ్ళ యొక్క డిమాండ్స్ కలెక్టర్ గారికి ఇవ్వడం జరిగింది. ప్రధానంగా బోర్డుకు కూడా పెట్టడం జరిగింది. ఇలా చూసుకున్నట్టుంటే కార్మికులకు స్థానికంగా ఉన్న కార్మికులకు తమ్ము సిస్టమ్ పెట్టి ఇలా ఆన్లైన్లో లేబర్ కార్డు చేయాలంటే ఇలా పని కూడా కొట్టుకొని వచ్చినా కూడా ఆ తమ్ము సిస్టమ్ అనేది అలా సర్వర్ డౌన్ ఉండి ఆన్లైన్ కావడం లేదు. ప్రధానంగా చూసుకుంటే ఒకనాడు వచ్చి 2 రోజులు వచ్చి కార్మికులు మారిపోతూ ఉన్నారు. ఆ ఒక కార్మికులకు లేబర్ కార్డులు అందుతలేవు నిజమైన కార్మికులకు. అదేవిధంగా ఆఫీసుల పన్ను ఆడిడ పనిచేసే వాళ్ళకు లేబర్ కార్డులు, ఎందుకంటే వాళ్ళు టైం చూసుకొని పోతూ ఉన్నారు, దాని మీద ఆన్లైన్ చేయించుకొని కార్డులు పొందుతూ ఉన్నారు. నిజమైన కార్మికులకు లబ్ధి అందడం కోసం ఇలా లోపాలు అయిపోయినాయి. దాన్ని ఆన్లైన్ అనేది వెంటనే రద్దు చేయాలి. అదేవిధంగా ఇలా అడ్డాల మీద విశ్రాంతి గదులు నిర్మించాలి. వైఎస్ రాజశేఖర రెడ్డి మరణానికి సోనియా గాంధీ కారణమంటూ ఏపీ ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి చేసిన వ్యాఖ్యలపై మాజీ ఎంపీ మల్లు రవి బేగం బజార్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. మాజీ ఎమ్మెల్యే నగేష్, మెట్టు సాయి శ్రీకాంత్ యాదవ్, గూడూరు శ్రీనివాస్, లింగం యాదవ్, మధుసూదన్ రెడ్డి తదితరులతో వెళ్లి ఫిర్యాదు చేశారు. అయోధ్యలో రామ్లల్లా పవిత్రోత్సవం సందర్భంగా ఆసియాలోని అతిపెద్ద ఆగ్రా బులియన్ మార్కెట్లో జానకీమాత కోసం ప్రత్యేక ఆభరణం తయారవుతోంది. ఆగ్రా బులియన్ అసోసియేషన్ ద్వారా జానకి కోసం ప్రత్యేక వెండి నెమలి కంకణాన్ని సిద్ధం చేస్తున్నారు. దీనిని జనవరి 22న జానకీమాత పాదాలకు అలంకరిస్తారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరెన్నో అప్డేట్స్ మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మాస్టర్ కీ టీవీ. ఇది సామాన్యుడి స్వేచ్ఛకు సంకేతం. ప్రజా ప్రభుత్వం కొలువైన నెల రోజుల్లోనే అభయహస్తం గ్యారంటీల అమలుకు శ్రీకారం. రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ యనుమల రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి శ్రీ బట్టి విక్రమార్క మల్లు గారు మరియు రాష్ట్ర మంత్రివర్గం చేతుల మీదుగా ప్రజా పాలన ప్రోగ్రాం ప్రారంభం. డిసెంబర్ 28, 2023 నుండి జనవరి 6, 2024 వరకు ప్రజా పాలన దరఖాస్తుల స్వీకరణ. ఈ ప్రజా పాలన దరఖాస్తులో మహాలక్ష్మి, రైతు భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, గృహజ్యోతి, చేయూత గ్యారంటీల లబ్ధి కొరకు అప్లై చేసుకోవచ్చు. ప్రగతి పదం, సకల జనహితం, మన ప్రజా ప్రభుత్వం.